హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర23. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఫ్రైడే లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం అండి. ఈరోజు మేమైతే కదంబ పువ్వులతో అయితే పూజ చేసుకున్నామండి. మా ఇంటి ఎదురుగా కదంబ వృక్షం అయితే ఉంది. ఆ చెట్టుకు ఉన్న పువ్వులను అయితే ఈరోజు మేము తెంపుకొని పూజ అయితే చేసుకున్నామండి. ఆ పువ్వులను అయితే తెంపడానికి మేము చాలా కష్టపడ్డామండి. నేను మా వదిన అయితే తెల్లవారు 5 గంటలకైతే లెగిసి వెళ్ళి ఆ పువ్వులు అయితే తెంపుకున్నామండి. మొత్తం 150 దగ్గర పువ్వులు అయితే దొరికాయండి. చాలామందికి అయితే పంచాము. అందులో 108 పువ్వులు అయితే మేము ఉంచుకొని ఈరోజు అయితే పూజ చేసుకున్నామండి. నాకు ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది. మా పెరట్లో గులాబీ మొక్కలు అలాగే సంపంగి పువ్వులు కూడా ఉన్నాయండి. అయినా కదంబ పుష్పాలతో అయితే మేమైతే పూజ చేసుకున్నాము. అయితే ఇన్ని కదంబ పుష్పాలు తెంపగలమని మేమైతే అసలు ఊహించలేదండి. అయితే ఈ కదంబ పుష్పాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమటండి. ఒక్క పువ్వుతో పూజ చేస్తే 108 పువ్వులతో పూజ చేసినంత ప్రతిఫలం అంటండి. ఎందుకంటే ఒక పువ్వుతో పూజ చేస్తే 108 పువ్వులతో పూజ చేసినంత ప్రతిఫలము. ఈ కదంబ పువ్వు ఉంది కదండి, ఆ పువ్వు పైన వైట్గా ఉన్నాయి చూసారా, అవైతే ఆ పువ్వు పైన 108 అయితే ఉంటాయంటండి. అందుకే ఒక పువ్వుతో పూజ చేస్తే 108 పువ్వులతో పూజ చేసినంత ఇదంట. అయితే ఒక పువ్వే 108 పువ్వులతో సమానమైతే మేము 108 పువ్వులతో పూజ చేసామంటే అయితే 1,00,000 పువ్వులతో పూజ చేసినంత ఇదండి. 1,00,000 పువ్వులతో పూజ చేసినట్టుగానే మేము చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. కదంబ పువ్వులతో అయితే పూజ చేసినప్పుడు చూడండి దేవుడి గది అయితే అంత అందంగా ఉందో. అదిగోండి మా అత్తయ్య శాస్త్రి అయితే పూజ చేసుకుంటున్నారు. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయితే పాప అయితే ఏడుస్తుందండి, అందుకే ఆ డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దు. నేను మా అత్తయ్య మా వదిన అయితే పూజ చేసుకున్నామండి. అయితే ఈ కదంబ వృక్షం గురించి అయితే మనం తెలుసుకుందామండి. అయితే ఈ కదంబ వృక్షం యొక్క శక్తి పురాణాల్లో ఏమని చెప్పబడి ఉంది అంటే, ఆకాశంలో ఉన్న జలశక్తిని ఆకర్షించి వర్ష రూపంలో కురిపిస్తుంది అని. అంటే వర్షాలను కురిపించగల కదంబ వృక్షము మనకు కూడా వరాలు కురిపించగలదు అంటారు. అందుకే ఒక పువ్వుతో పూజ చేస్తే చాలు వరాలు ఇస్తుంది ఈ లక్ష్మీదేవి అని అంటారండి. అయితే మనకు లలిత సహస్రనామంలో కదంబ మంజీర క్లుప్త కర్ణపూర మనోహర అని ఉంటుంది. అంటే అమ్మవారి చెవిపై భాగంన కదంబ పుష్పంను ధరించడం వలన చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నది అని అర్థం. కదంబ పూలు లైట్ సింధూర కలర్లో ఉంటాయండి. ఈ మంజీర క్లుప్త కర్ణపూర మనోహర అనే మంత్రాన్ని జపం కూడా చేసుకోవచ్చండి. ఆ మంత్రాన్ని జపం చేయడం వలన మనం మనోవికాసాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఇంకా దుఃఖం అనేది రాదంట. అధికారుల వలన బాగా దుఃఖపడేవారు అమ్మవారి పటాన్ని ఎదురుగా పెట్టుకొని 41 రోజుల పాటు దీపం పెట్టుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే దుఃఖం మటుమాయం అవుతుందటండి. ఈ కదంబ పువ్వు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టమటండి. అంటే ఈ కదంబ వృక్షం ఈ కదంబ వృక్షంలో సాక్షాత్తు పార్వతీదేవి కదంబ వృక్షంలోనే ఉంటుంది అంట. మనకి ఎప్పుడైనా అంటురోగాలు ఉన్న, భయాందోళనలు ఉన్న ఈ కదంబ వృక్షానికి చిటికెడు పసుపు కుంకుమ వేసి అలానే పెరుగన్నం నివేదనగా పెడితే ఆ తల్లి ఆనందిస్తుందంట. అలానే ఈ కదంబ పువ్వునంట పూజ చేయడం వలనంట మనకు జ్ఞానాన్ని కూడా ఇస్తుందంటండి. సరేనండి, మేమైతే కదంబ వృక్షంతో ఇలా అయితే పూజ చేసుకున్నామండి. అలాగే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నానండి. అయితే ఇక్కడి నుంచి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నానండి. అదిగోండి మా అత్తయ్య అయితే హారతి అయితే ఇస్తున్నారండి. హారతి ఇచ్చేసిన తర్వాత అయితే నేను మా వదిన అలానే దండం పెట్టుకున్నామండి. అలాగే మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే కన్ఫామ్గా నెరవేరుతాయటండి. మా అత్తయ్య అయితే చెప్పారు. అదిగోండి.
కదంబ పుష్పాలతో పూజ అయితే ఇలా చేసుకున్నామండి. పూజ ఎలా చేసామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఫొటోస్ అయితే షేర్ చేశానండి, చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.